నేనున్నానని తెలిసే కదా అంత పెద్ద మాట అన్నావు. అయ్యో మీరు ఎదురుగా ఉంటే అంత మాట నేనెందుకంటారు అయ్యారు? నేనేం తెలిస్తే ఇంకా పెద్ద మాట అనేవాడు. అదే లేదే గారు, బంగారం లాంటి ఫోన్ కింద పడేసరికి నోట్లోంచి అలా మాటలు వచ్చేసాయి. ఇంతకీ ఏం కావాలి గారు? కాఫీ కావాలి. మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి అయ్యా, నేను కాఫీ రెడీ చేసి తీసుకొస్తాను. నీ చేత్తో చేసిన కాఫీ ఎవరు తాగుతాడు? అదేంటే గారు అలా అంటారు? ఈ రోజు నా మూడు మారిపోయింది. నీ చేతి కాఫీ తాగాలని లేదు, నీలవేణి చేత కాఫీ పెట్టించి తాగాలనుంది. నీలవేణి ఎక్కడ? నీలవేణమ్మా మేడ మీద బట్టలు తీయడానికి వెళ్ళిందే గారు. సరే అయితే నీలవేణి రాగానే స్ట్రాంగ్ గా ఒక కాఫీ చేసి తీసుకొచ్చి నాకు ఇవ్వమని చెప్పు. అలాగే అయ్యారు. నీలవేణి డాబా మీద ఉన్నావా? నీ 32 పళ్ళు రాలిపోయే ప్లాన్ ఒకటి వేసాను, అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. వస్తున్నా నాకు. నీకు బల్లి అంటే భయం లేదా? అంత పెద్ద పెద్ద కంపెనీలు నడిపే తారక్ సార్కి ఇంత చిన్న బల్లిని చూస్తే అంత భయమా? ఈసారి బల్లిని అడ్డం పెట్టుకుని తారక్ సార్తో బాగా ఆడుకోవాలి. ఇక్కడున్నావా? నేను ఏదో ఒకటి చేసే వరకు ఆవిడికి కంటి మీద కునుకు రాదంట. ఆకలేసిన చికెన్ బిర్యానీ అని అనకుండా పప్పు టమాటాతో సరిపెట్టుకుంటుందట. పాపం, నీ వల్ల మావిడ ఇన్ని త్యాగాలు చేస్తుంది. నీ నోట్లో నుంచి ఆర్తనాదాలు వినేదాకా కాంచన మనసుకి కొంచెం కూడా ప్రశాంతత దొరకదని చెప్పింది. అందుకే నీ మీద ఒక ప్రయోగం చేయబోతున్నా. ఈయనేంటి చెప్పిన పని చేసేస్తాను, అనుకున్న పని అమలు చేసేస్తాను అని చెప్పి మేడ మీదకి వెళ్ళాడు. ఇప్పటి వరకు రాలేదు. అసలు ఏం చేస్తున్నట్టు?